బజరంగ ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలు ఏదన్నా పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబటి మురళీకృష్ణ గారనే చెప్పొచ్చు. పేదలకు ఎన్నో మంచి పథకాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజల్లో ముందుకెళ్ళిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అంబటి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆ సేవా కార్యక్రమాలు అంత మంచి ఉన్నతమైన ఆలోచన సార్కి ఎలా వచ్చింది, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్లో మీకంటూ ఒక మంచి మార్క్ని క్రియేట్ చేసుకున్నారు, ప్రజల్లో మీకంటూ మంచి ఆదరణ పొందిన వ్యక్తిగా మీరు ఉన్నారు. ఎందుకు ఇంత మంచి ఆలోచన వచ్చింది, ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన తర్వాత వారు ఎంతో ఆలోచన చేసి ఇటువరకులాగా ఏదో స్వర్ణాంధ్రప్రదేశ్ అనో బంగారు తెలంగాణ అనో ఒక పిలుపు ఇచ్చి వదిలేసే తత్వం కాదు వారిది. ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి దృఢ నిశ్చయంతో వారు పేద వర్గాల ప్రజల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారు కొన్ని ప్రారంభించడం, అంతకుముందు వారి తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలని కొనసాగించడంలో ఇప్పుడు బీదాబిక్కి ప్రజానీకం, వెనుకబడిన వర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుని ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఇటు ఆరోగ్య వైద్య విషయాల్లో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు చేయూతగా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోటి నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని 2022వ సంవత్సరం వారి పుట్టినరోజైన డిసెంబర్ 21వ తారీఖు మొదలుకొని ఇప్పటి వరకు కూడా జగన్నామ సంక్షేమ సంవత్సరమని, అదేవిధంగా జగన్నామ సంక్షేమ సంగమమని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏదో కంటి తుడుపుగా 1-2 గ్రామాలు కాకుండా ఇప్పటికీ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 68 గ్రామాల్లో 7 గ్రామాలు మినహా 61 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక పెద్ద భారీ ఎత్తున జరిగే ఈ జగన్నామ సంక్షేమ శిబిరంలో ఒకటి నేత్రజ్యోతి, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కంటి వెలుగుకి ఇంకొద్దిగా విస్తృత స్థాయిలో గ్రామాల వెంట వెళ్ళి బీదాబిక్కి ప్రజానీకం ఎవరైతే పట్టణాలకు వెళ్ళి మరి కంటి డాక్టర్ని చూపెట్టుకుని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కళ్ళజోడు తెచ్చుకోలేని ప్రజల సౌకర్యార్థం వారి గ్రామాల్లోనే పెద్ద పెద్ద శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కంటి పరీక్షలు చేసి కేవలం వారం రోజుల్లో ఆ గ్రామాల్లో కళ్ళజోళ్ళు పంచే కార్యక్రమం. ఇప్పటికీ సుమారుగా 18,000 కళ్ళజోళ్ళు వివిధ గ్రామాల్లో పంచడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి ఎప్పుడో ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు, లేకుంటే మరి గుండెకి కీడు జరిగినప్పుడు ప్రమాదవశాత్తు పరిగెత్తుకుని మరి దగ్గరున్న హాస్పిటల్ వద్దకు వెళ్ళి ప్రాణాపాయం తెచ్చుకునే పరిస్థితి నుంచి ముందుగానే పల్లె గ్రామాల్లో మరి ఎవరికైతే గుండె పరీక్షలు అవసరమో వారికి ఎంతో ఖరీదైనటువంటి 2D ఈకో, అదేవిధంగా ఈసీజీ పరీక్షలు చేసి వారు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ప్రత్యేక వాహనంలో విజయవాడకు తోడుకొని పోయి అక్కడ యాంజియోగ్రామ్ చేసి, యాంజియోగ్రామ్లో ఎవరికైనా బ్లాక్స్ కనపడితే అటు సర్జరీ కానీ ఇటు స్టెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతతో నడుపుతున్నటువంటి ఆరోగ్యశ్రీ కింద వారికి అనేక సర్జరీలు, స్టంట్లు వేయడం జరిగింది. మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటయ్యా అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని విస్తృత స్థాయిలో గ్రామాల్లో ప్రోయాక్టివ్గా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేసి వారిని తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా శిబిరం వద్దకు వచ్చినటువంటి దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారికి ట్రైసైకిల్స్ ఇవ్వడం, అంతేకాకుండా కాలు చెయ్యి లేని వ్యక్తులకు జైపూర్ కాలు చెయ్యి ఇచ్చే కార్యక్రమం. జైపూర్ కాలు ఇవ్వడంతోనే నివారణ కాదని, వారికి నిత్యం తీర్చుకునే కాలకృత్యాలకు వెసులుబాటుగా ఉంటుందని ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో కూడా
వెస్ట్రన్ కమౌండ్ని బిగించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇలాంటి పెక్కు కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోటి వారు ఈ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే క్రమంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని నా స్వగ్రామమైనటువంటి మామళ్ళపల్లి పొన్నూరు మండలంలో ఉండడం, పొన్నూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేయడం పట్ల ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నానని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. నియోజకవర్గంలో మీకు టికెట్ ఇస్తారంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? గత 2 సంవత్సరాల నుంచి కూడా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నేను సైతం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ విస్తృతంగా ప్రజానీకంలోకి వెళ్ళిన మాట వాస్తవం. ప్రజల్లో స్పందన చూసిన దరిమిలా నాకు కూడా ఒక శాసనసభ్యత్వం ఆశిస్తే దాని ద్వారా విస్తృత వేదికగా ఈ సంక్షేమ కార్యక్రమాలని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలని మరి గ్రామాన ఎంతో ధీటుగా తీసుకెళ్ళవచ్చు అనే అభిప్రాయం కలగడంతో నేను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి కోరికను వ్యక్తపరచడం జరిగింది. వారికి ఎవరినైనా మరి టికెట్ తీయాలన్నా, ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా పలు నిబంధనలు ఉన్నాయి. వారికి ఒక సిస్టమ్ ఉంది. ఎంతో వడపోత కార్యక్రమాన్ని వారు చేపట్టారు. గత 2 సంవత్సరాల్లో స్థానికంగా ఉండే నాయకులు, లేకుంటే నాలాగా కొంతమంది నాయకులు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని వారు వివిధ సర్వీస్ సంస్థల ద్వారా, మరి వివిధ ఏజెన్సీస్ ద్వారా చెక్ చేసుకుని మరి దానిలో మనం సూట్ అవుతామనుకుంటే వారు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక నేను చేసినటువంటి పలు కార్యక్రమాలు ప్రస్ఫుటంగా ఆ సర్వేల్లో వస్తాయని నమ్ముతూ వారి దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నానని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను.